నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూతనాథ నమస్తేస్తు నరకార్ణవతారక పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్య వివర్ధయ. ఓం హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని నమః అని స్మరిస్తూ హరిహరుల అంశతో అలరారుతున్న స్వామిని వేనోళ్లు కీర్తించే భక్తులకు శబరిమలలో మాదిరిగా కరీంనగర్ జిల్లాలో దర్శనమిస్తున్నాడు. జమ్మికుంట మండలంలో నెలకొన్న ఆ దివ్యమైన పవిత్రాలయం శైవ వైష్ణవుల సారము తెలిపెడి అపురూప మహాక్షేత్రం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో పాండ్య వంశోత్తముడైన ఈ అయ్యప్ప స్వామి వారి దేవాలయం 1999 మార్చి 3వ తేదీన నెలకొన్నది. శ్రీ అయ్యప్ప సేవా సమితి యాంసాని కృష్ణమూర్తి గారు వారి సహచర బృంద సహకారంతో నిర్మించిన ఈ సన్నిధానంలో పందెళ వంశీయులైన పందళరాజుగారి అమృత హస్తాలతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ సుదినము నుండి ఈ ఆలయం భక్తుల పాలిట పుణ్యధామమై విలసిల్లుతోంది. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. భూమిపై సంచరించు ప్రతి జీవి భగవత్ కృపకు పాత్రులే. ఆ భగవత్ స్వరూపాలలో హరిహర సంగమ రూపుడైన అయ్యప్పంత సుందరంగా కరుణాసాగరుడై కరివదనంతో దర్శనమిస్తాడు. భజేహం వాతాపి గణపతిం భజేహం వాతాపి గణపతిం భజేహం వాతాపి గణపతిం భజేహం. గర్భాలయంలో ఆ మోహిని సుతుడు నిజంగానే సమ్మోహనంగా కొలువుదీరాడు. పసివాడైన ఆ శివకేశవుల పుత్రుడు వారిరువురి అందచందాల్ని పంచుకొని అవతరించిన వాడేననిపించేలా ఈ హరిహర నందనుని సుందర సుమనోహర కృతి భక్తులకు కనువిందు చేస్తుంది. విశ్వ సంస్థాపకార్థమై భక్తులందరికీ అభయాన్ని ప్రసాదిస్తూ ఆ అయ్యప్ప స్వామి అందరి దైవంగా గోచరమవుతాడు. గర్భాలయంలో స్వామివారు ఆసీన భంగిమలో జగదేక సమ్మోహన రూపంతో సుందర రూపుడుగా దర్శనమిస్తాడు. పట్టబంధ భంగిమలో కూర్చొని కారుణ్యమూర్తిగా శాంత స్వరూపుడై ఆ మోహిని సుతుడు దర్శనమిస్తాడు. సకల జీవుల పట్ల కరుణ చూపే ఆ హరిహర తనయుడు శబరిగిరి క్షేత్రాన ఏ విధమైన దర్శనాన్ని అనుగ్రహిస్తాడో అదే విధంగా ఈ జమ్మికుంట క్షేత్రాన కూడా దర్శనమిస్తున్నాడు. శబరిమలై వెళ్లలేని భక్త శిఖామణులకు అందుబాటులో దర్శనమిచ్చేందుకే అన్నట్లు కొలువైయున్నాడు. పూలమాలలతో తలపై తలపాగా మెడలో నిమ్మకాయలను మాలగా కూర్చిన దండను అలంకరించుకుని హారతులు అందుకుంటూ కనుల విందుగా భక్తులకు దర్శనమిస్తాడు. శీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలి నియమం. శీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలి నియమం. ఏకభుక్తమే ఊటో నీకు అర్పణం ఊటో. భక్తులు ఆ మణికంఠుని హారతిని అందుకొని ధన్యులమైతిమి దేవా శరణు శరణమయ్యా అయ్యప్ప అని ప్రణమిల్లుతారు.
విడిచేది ఐహిక భోగం మరిచేది భక్తి ప్రపత్తులు దాటేది శరణు శరణమని చాటేది స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం కలివిని ఎరుగని ఘనయోగం జగముడు ఎరుగని జపమంత్రం అసితాహార్యం ఒక నియమం సంస్కృతి వర్జనం ఒక నియమం అసితాహార్యం ఒక నియమం సంస్కృతి వర్జనం ఒక నియమం అంగదక్షిణే ఇస్తూ ఆత్మదర్శనం చేస్తూ శాస్త్రం ప్రణమామ్యహం మమకారములను విడిచేది మదమత్సరములు త్రుంచేది కర్మే ఫలముగ తలచేది తత్వం అసి అని తెలిపేది స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప. శుద్ధోదకేన సుస్నానం కర్తవ్యం హరిహర నందన అన్నట్లుగా ఈ హరిహర సుతునికి ప్రతిరోజు శబరిమలలో జరిగినట్లుగానే పంచామృతాలతో అభిషేకాదులు కన్నుల పండుగగా అతి వైభవంగా జరుపుతారు. భక్తులెల్లరూ ఆయా పూజాది కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలతో కఠోర నియమ నిష్టలతో స్వామివారిని కొలుస్తారు. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఈ దేవాలయంలో మహిళలు పురుషులు కలిసి స్వామివారి అభిషేకానికి మట్టి కలశాలను శిరస్సుపై ఉంచుకొని ప్రదక్షిణలు ఆచరించి స్వామి అభిషేకానికి గంగను అర్చక స్వామివార్లకు అందిస్తారు. సాధారణంగా ఏ ఇతర ఆలయాల్లోనూ కనపడని ఇదొక అరుదైన దృశ్యం. ఆ తర్వాత స్వామివారికి అర్చక స్వాములు చేసే పంచామృతాభిషేకాలను భక్తులు చూసి తన్మయానంద భరితులవుతారు. అది గణపతికే ప్రాకారం ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం. చిన్ముద్రాకారుడై తేజోమయ రూపంతో ఉన్న స్వామికి అర్చకులు పంచామృతాలతో అభిషేకిస్తారు. అభిషేక ప్రియుడైన ఆ అయ్యప్ప తల మీదిగా అమృతధారలు వర్షిస్తూ ఉండటం చూసి భక్తులు తన్మయానంద భరితులవుతారు. లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం ఇది బ్రహ్మకు మూల స్థానం. కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. అరుణాచలమై వెలిగేది రుణపాశాలను త్రెంచేది పృథ్వీజలముల దాటినది నాభిజలజమై వెలిగేది కలిడుంకుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది. ఈ దేవాలయ ప్రాంగణంలో శైవ వైష్ణవ దేవగణమంతా కొలువై ఉన్నట్లుగా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, కుమారస్వామి, శివపార్వతులు, మాలికా పురోత్తమ మొదలగు దేవతా పరివారం కొలువుదీరి భక్తులను సదా రక్షిస్తారు. ఉపాలయాలలో కొలువై భక్తులకు దర్శనమివ్వ సిద్ధంగా ఉన్న ఆ దేవదేవుళ్లను కూడా దర్శించుకుందాం. హరిహర పుత్రుని మందిరం వెనుక భాగాన మహాలక్ష్మి అమ్మవారి మందిరం నెలకొల్పబడింది. ఆ మందిరంలో
అమ్మవారు ఎంతో సుందరంగా అత్యంత రమణీయంగా శోభిల్లుతోంది. శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప. ఆ ప్రక్కనే ఉన్న విష్ణుమూర్తి మందిరాన్ని దర్శించిన భక్తులు కేశవ, మాధవ, మధుసూదన, నారాయణ, అచ్యుత అంటూ తనివి తీరా దర్శించుకుంటూ ఉంటారు. మహాత్మ్యమే శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప. మరో ఉపాలయంలో ఉన్న కుమారస్వామిని కూడా దర్శించి ఓం శరవణ భవ, ఓం శ్రీ సిఖి వాహనాయనే నమః అని నమస్కృతులు చెల్లించుకుంటారు. యోగం ఆత్మ ఉపదేశం సాంఖ్యయోగం రెండో మెట్టుగా వెలసిందే, రెండో మెట్టుగా వెలసిందే. ఆ ప్రక్కనే ఉన్న మరో మందిరంలో శివ పార్వతుల ప్రతిమలు చూసి భక్తజనం తన్మయానంద భరితులవుతారు. శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప. పక్వపు పనులే కర్మయోగం మూడో మెట్టుగా అమరిందే, మూడో మెట్టుగా అమరిందే. జ్ఞానయోగం నాల్గవ మెట్టట ఎంతో సంతసముంద్యామే, ఎంతో సంతసముంద్యామే. శరణం శరణం అయ్యప్ప సుందర రూప అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. కార్తీక మాసమందు కఠిన నిష్ఠతో కంఠమాల వేసుకునే భక్తులకు ఈ దేవాలయం పేరెన్నిక కన్నది. మండల దినములలో ఈ ప్రాంగణమంతా శరణు ఘోషతో మార్మోగే ఈ సన్నిధానం తెలంగాణ ప్రాంతానికే అతి పెద్దదిగా చెప్పదగినది. అంతటి విశిష్ట అయ్యప్ప ధామం అడుగడు ప్రాంగణం చుట్టూ తిరుగుతారు. అన్నం తాలు తెలియచెప్పే కథా విశేషాలతో శాస్త్రీయ నృత్యార్చనలు చేస్తారు. కొందరు కోలాటాలు, భజనలతో కనులకు వీణులకు విందుగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నీకు దండాలయ్యా, కాపాడయ్యా, వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. దండాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా. నీకు దండాలయ్యా, కాపాడయ్యా, వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. ఒకటు మెట్టు ఎక్కే వేళ ఒకే జ్యోతి శరణం. స్వామి శరణమయ్య, స్వామి శరణు, స్వామి శరణు. నువ్వే దిక్కు అంటున్నాము స్వామియే శరణం. స్వామి శరణమయ్య, స్వామి శరణు, స్వామి శరణు. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా. నీకు దండాలయ్యా, కాపాడయ్యా, వందనమయ్యా, అయ్యా శరణమయ్యా. అందాలయ్యా ఓ అయ్యప్ప శరణమయ్యా, అయ్యా శరణమయ్యా. నీకు దండాలయ్యా, కాపాడయ్యా, వందనమయ్యా. శైవం వైష్ణవం ఒక్కటేనని చాటి చెప్పిన అద్వైత భావనకు జమ్మికుంట అయ్యప్ప క్షేత్రం అద్దం పడుతుంది. ప్రతి భక్తునకు వారి వారి అభీష్ట దేవుడిగా, మది తలంపులు తీర్చే మహిమోపేతుడిగా అయ్యప్ప స్వామి అనుగ్రహిస్తాడు. శ్రీ అయ్యప్ప స్వామి వారు మనందరినీ చల్లగా చూడాలని, సర్వజనులను సుఖ సంతోషాలతో వర్ధిల్ల చేయాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.